జీహెచ్ఎంసీ డీలిమిటేషనా లేదంటే ఎంఐఎం డైరెక్షనా? కేవలం ఎంఐఎం వాళ్ళకి సత్తా ఇవ్వాలి, ఎంఐఎం వాళ్ళకు హైదరాబాద్ ని మొత్తము కూడా ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా పెట్టి వాళ్ళ చేతిలో పెట్టాలి అన్న దురుద్దేశంతో ఈ రోజు జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ చేశారు. జనరల్ గా కూడా డీలిమిటేషన్ చేస్తే పాపులేషన్ వైజ్ గా, అడ్మినిస్ట్రేషన్ వైజ్ గా చేస్తారు. కానీ ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన గెజెట్ లో మాత్రం అలాంటిది ఏది కనిపించట్లేదు. కేవలం ఎంఐఎం సామాజిక వర్గం, ఎంఐఎం నాయకులకు మంచి జరిగేటట్టుగా వాళ్ళల్లో మాత్రం ఒక డివిజన్ లో మూడు డివిజన్లు చేస్తూ, అదే మన నగారు శివారులలో ఏవైతే ఉన్నాయో అక్కడ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతూ ఉంటుంది, పాపులేషన్ కూడా పెరుగుతుంది. కానీ అక్కడ మాత్రం డివిజన్ ప్రాపర్ గా చేయలేదు. కేవలం ఎందుకు అనంటే ఎన్నో సంవత్సరాల క్రితం, నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ నాయకులు చరిత్ర మరిచిపోయారు. అలాంటి వాళ్ళకు ఒకసారి చరిత్ర గుర్తు చేస్తున్నారు. రజాకార్ పాలన, నిజాం పాలనలో ఎంతో మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయి కనీసం మనం స్వాతంత్రంగా స్వేచ్ఛగా ఊపిరి కూడా పీల్చుకోలేని రోజులలో ఎంతో మంది వాళ్ళ ప్రాణాలు అర్పించి ఈ రోజు మనకి స్వేచ్ఛని అర్పించారు. అట్లాంటిది మళ్ళా అదే రజాకార్ వారసులైన ఎంఐఎం చేతిలో మన హైదరాబాద్ నగరాన్ని తీసుకొని పోయి వాళ్ళకి గిఫ్ట్ గా ఇస్తున్న ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకు అనంటే జీహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళకి ఓటు బ్యాంక్ లేదు, వాళ్ళు గెలవరు కాబట్టి ఎంఐఎం వాళ్ళకి పరిపాలన అంతా అందజేయాలి అని చెప్పి దురుద్దేశంతో ఈ డీలిమిటేషన్ చేస్తున్నారు. ఒకటి ఈ రోజు మాకు ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి, మేము వాటిని పరిశీలిస్తాము అని చెప్పి మేయర్ గారు చెప్పారు. ఒకటి అడుగుతున్నాను, మీరు ఇచ్చిన గెజెట్ లో కనీసం డివిజన్ల మ్యాప్లు ఉన్నాయా? పాపులేషన్ డేటా ఉందా? దేని ప్రకారంగా మీరు డివిజన్ చేశారో ఆ వివరాలు మాకు అందించారా? ఏమీ లేదు. కేవలం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి అని చెప్పి ఏదో గాలిలో కూర్చొని మాట్లాడితే అభ్యంతరాలు ఎలా తెలుస్తాం? అంటే మేము చెప్పే అభ్యంతరాలు కూడా చీకట్లో వేస్తున్నట్టే, చీకట్లో బాణం కొడుతున్నట్టు ఏదో పోయి ఉట్టిగా మాట్లాడడానికే. కానీ ఇది కేవలం కన్సల్టేషన్ కాదండి, ఇది మాకు అభ్యంతరాలు తెలుసుకోవడానికి కాదు, ఇది కేవలం ప్రభుత్వం ఆడుతున్న డ్రామా.